నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మహబూబాబాద్ సిపిఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంక్షేమ పథకాలు ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్. రైట్ డీటెయిల్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన సిపిఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఆర్థిక పరిస్థితిని దిగజార్చిందని, బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో పరిపాలన విధ్వంసమై స్కీములు స్కాములు అయ్యాయని, 6 గ్యారంటీలలో 5 అమలు చేశామని, ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని హామీనిచ్చారు. కేంద్రం నుంచి పోడు భూములకు పట్టాలు, జాతీయ రహదారులు మంజూరు అనుమతులు త్వరితగతిన తీసుకురావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్రంలో బలరాం నాయక్ గారి మహారాష్ట్ర ఉంటే ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి బోర్డు భూముల సమస్యలు కావచ్చు, లేకపోతే జాతీయ రహదారులకు పర్మిషన్లు కావచ్చు, ఇంకా కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ మహారాష్ట్రగా మన శాసనసభ్యుడు నాయక్ గారు అయితే వెంటనే పొందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడడానికి ఈ ఎన్నికలు మూలమవుతాయి. కాబట్టి అటువంటి పద్ధతులకి వ్యతిరేకంగా పోతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని మనం ఈ ఎన్నికల్లో తెచ్చాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మన కర్తవ్యం అటువంటి భయానకమైన బీజేపీని కావాలి ఎలాంటికైనా సరే ఆన్కోట మీద ఎలా జెండా ఎగరాలి, ఇవాళ ఎలాంటి మీ లక్ష్యం అని ఉన్నారు. ఆ లక్ష్యం మీరు ముందుకెళ్ళాలని కోరుతూ ఇవాళ కష్టపడి పనిచేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలకి, జిల్లా పార్టీకి పేరు పేరు నేను చెప్పడానికి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ, నమస్తే. ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచార నిమిత్తం రాహుల్ గాంధీ రానున్న దృష్ట్యా మంత్రి సీతక్క వేదికను పరిశీలించారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. మా ప్రియతమ నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి అసమాన పోరాట యోధుడి యొక్క భారీ బహిరంగ సభ నిర్మల్ జిల్లా కేంద్రంగా 5వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మూదోల్ కానీ, ఖానాపూర్ కానీ, నిర్మల్ కానీ, అదేవిధంగా కొంత బోతు నుంచి కూడా ఇక్కడికి జన సమీకరణ మేము చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈసారి జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక పేదింటి బిడ్డ, ఒక సామాన్యురాలు, ఒక టీచర్ను ఒక ప్రశ్నించే గొంతుకకు కాంగ్రెస్ పార్టీ మహిళకు అవకాశం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా చేయి గుర్తు కోటేసి గెలిపించి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా ఆశీర్వదించాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ రేపు జరగబోతున్నటువంటి 5వ తారీఖు నాడు 10 గంటలకు జరుగుతున్నటువంటి నిర్మల్ కలెక్టరేట్ రహదారిలో ఈ యొక్క సభస్థలిని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాహుల్ గాంధీ గారి యొక్క భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలం, మధు, ముద్రాజు గెలిపించాలని కోరారు. మీ హామీ నిలబడుతుంది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. నర్సాపూర్ నియోజకవర్గంలో మా వాళ్ళు అయితే 50,000 అంటున్నారు,
మెజార్టీ బీఆర్ఎస్ మీద 20,000, 30,000, 50,000 మెజార్టీ ఇవ్వాలని మీ అందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ కోరు రాజకీయాలు చేయకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మంచి మరి ఎక్కడ నర్సాపూర్ తాలూకాలో ఎక్కడ కార్యకర్తలు అక్కడ ఉంటుంది అటువంటి దాన్ని విడిచిపెట్టి ఇవాళ డబ్బులకు అమ్ముడుపోయేటట్టు చేసి ఇవాళ ఏదో సాధిస్తామనుకుంటే మరి ఇవాళ కరించి తప్పకుండా అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళ డబ్బుల సంచులకు కానీ మరి ఏ అభ్యర్థి అయితే ఈ నియోజకవర్గంలో కూర్చొని మన తీర్పును మార్చిండో, ప్రజల తీర్పును మార్చిండో డబ్బుల సంచులతో. చలికాలంలో ఎన్నికలు అయితే ఎండాకాలంలో మన ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు నడుస్తుంది ఎండాకాలం. ఆయన తెలంగాణ ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నారంటే కరువు వచ్చిందట కాంగ్రెస్ పార్టీ రాగానే అనడానికి కూడా కొంచెం సిగ్గుండాలి జనాలకు. అనే జనాలకు సిగ్గుండాలి. ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరువు వచ్చిందన. కరువు ఎప్పుడు వస్తుంది? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు మండలంలోని కిష్టంపేట, తాండూరు గ్రామాలలో పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ఉపాధి హామీ కూలీలను కలుసుకొని కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ప్రజలను నిండా ముంచారన్నారు. చాలా మందికి పని లేదు, పని ఉపాధి కల్పించాలని చెప్పి ఈ ఉపాధి హామీ పెట్టడం జరిగింది. ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం. ఉపాధి హామీ పథకం అంతేనా? అందరు చేతులు లేపారా? 250 బాగున్నాయా? 400 బాగున్నాయా? ఏది బాగున్నా? రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమ్మా దయచేసి ఒక మాట 10 ఏళ్ళ దాకా 7 మీరందరూ ఓ బాబు వీళ్ళందరూ ఎవరో చదువుతున్నారు, అప్లికేషన్ తీసుకుపెట్టు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో మాట్లాడి మీకు ఎట్లా ఏమి ఇంప్రూవ్ చేయాలో దాని గురించి ప్రత్యేకంగా కూడా ఫండ్ తీసుకొచ్చినా ఈ కోడ్ వచ్చినందుకు నేను పని చేయలేకపోయినా కొంచెం 15 రోజులు ఆగాలి. మీ అందరికీ ఉన్న గ్రామ ప్రజలందరికీ విశ్వాసం ఇప్పిస్తున్న సోదరులారా, మీ పుట్టి మాటలు మాట్లాడు కాదు. నేను పెద్ద రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా మన రైతు సోదరులను కాపాడమని ఆగస్టు 15 లోపల ఎంతమందికి రుణమాఫీ కావాలనో ఒక్కసారి చేతులు లేపుతారా? రైతులకు సంబంధించిన ఎవరు ఉన్నారు? మీరందరూ ఎవరు బ్యాంకులు తీసుకున్నారా? సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోలో ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ దుబ్బాకలో గెలిచి అసెంబ్లీకి వెళ్లారని, అటువంటి వ్యక్తిని మోడీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని, కాడా శ్రీనివాస్ గౌడ్ను ఓడించిన వ్యక్తి నీలం మధు అని, అదే మధును ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఎంపీ అభ్యర్థి ప్రకటించారని, ఏది ఏమైనా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. पार्लियामेंट से जिस प्रकार से हमारे रघु भाई को प्रधानमंत्री मोदी जी ने आशीर्वाद देकर आपके बीच में भिजाया है, प्रधानमंत्री मोदी जी ने हमारे रघु भाई का काम देखा. जिस प्रकार से दुब्बाका की जनता ने उनको जिताकर विधानसभा भिजाया था और विधानसभा में हर बार केसीआर के पसीने छुटाने वाले हमारे रघु भाई, जितनी केसीआर ने गलती की थी उस गलती को जनता के सामने रखने वाले हमारे रघु भाई. प्रधानमंत्री मोदी जी ने देखा कि ऐसे प्रवक्ता को, ऐसे डायनामिक लीडर को हम नहीं छोड़ सकते. రాహుల్ గాంధీకి దేశంలో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, 2 భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ గ్రూప్ ఇండియా గ్రూప్ లో బీబీ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఉంటుంది. బీబీ చెప్పింది కాంగ్రెస్ కి 40 సీట్లు కూడా రావని చెప్పింది. రాహుల్ గాంధీ కూడా తెలుసు ఆయన ప్రధానమంత్రి కాదని. అందుకనే ఎప్పుడు పోతారో, ఏ దేశం పోతారో. మణికొండ మరియు నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని రాజపుష్ప బీఆర్సీ కమ్యూనిటీ హాస్టల్తో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి, సతీమణి సంగీతారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. You also are aware of what has happened in terms of our defense self-sufficiency. The fact that our roads, the kilometer of roads, has moved from 93,000 kilometers
and that changed the whole life for women, especially women in rural or in urban slums. 750 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా మంది ఐటీ సెక్టర్లో పనిచేస్తారు, కానీ వేరే వేరే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఒక చిన్న ఇండియా లాగా కనిపిస్తుంది. ప్రతి స్టేట్ నుంచి అందరు ఉంటారు ఇక్కడ. అండ్ అది ఒక ఇండియన్ ఇంటిగ్రేషన్ లాగా కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎంపీగా ఉన్నప్పుడు తను చేసిన కృషి, అందుకే అందరూ తప్పకుండా మే 13th రోజు నంబర్ 2 కమలం పువ్వు గుర్తు మీద వాళ్ళు ఓటేసి కొండా విశ్వేశ్వరరెడ్డిని సెకండ్ టైం పార్లమెంట్కు పంపిస్తారు 2 లక్షల మెజారిటీతోని. సో ఎవ్రీబడి ప్లీజ్ రిమెంబర్ 222. ఓకే, అండ్ విల్ మేక్ దట్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోత్ కవిత విస్తృతంగా పర్యటించి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలను స్వయంగా కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు. చెప్పిన పనులు చేయకుండా ఉండడం అంటే చేయించడానికి కూడా మన లాంటి మాట్లాడటం దొరకాలి. వాళ్ళు చేస్తారా? రాలేదు కదా, కలెక్టర్తో మాట్లాడతలేదు. కలెక్టర్తో రంగారెడ్డి జిల్లా బడంగ్పేట 1వ డివిజన్లోని సాయికృష్ణ ఎంక్లేవ్, సాయినగర్, సాయి బాలాజీ కాలనీ, సీతా హోమ్స్ కాలనీలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చికింత పార్జత నరసింహారెడ్డి, గడ్డం రాజ్, ఆర్యన్ రెడ్డి గడప గడప ప్రచారంలో పాల్గొని రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు, గట్టు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మేము మహేశ్వరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బడంగ్పేటలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం. మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం. మేయర్ గారితో, కార్పొరేటర్ గారితో, యూత్ కాంగ్రెస్ అన్న, మహిళలన్న, లోకల్ లీడర్స్తో అన్న అందరం కలిసి డోర్ టు డోర్ వెళ్తున్నాం. స్పందన చాలా బాగుంది. లోకల్ ఈ వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లాగానే మహేశ్వరంలో చాలా బాగుంది. అందరూ రేవంత్ రావుకి వేస్తాం, కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తాం. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎలా చేసినామో మళ్ళీ ఈసారి కూడా గెలిపించి కాంగ్రెస్ పార్టీకి చాలా సీట్స్ గెలిపిస్తామని చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని కోరుకుంటున్నాను. భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఉపాధి హామీ కరువు పని ప్రాంతం కేంద్రాన్ని సందర్శించి ఉపాధి హామీ కార్మికుల పని పరిస్థితులను సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి ఎండి జాంగీర్ తెలుసుకున్నారు. సుత్తి కొడవల్లి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కూలీలకు ఉపాధి హామీ చట్టం తేవాలి, మళ్ళా సమాచారం చట్టం తేవాలని, కొన్ని చదువుకున్న పిల్లలకు కొంతమంది ఉద్యోగాలు ఇవ్వాలి, ప్రభుత్వ సంస్థలు కాపాడాలని ఈ షరతులు పెడితే ఈ షరతులు మీరు ఓకే అంటే మేము మద్దతు ఇస్తాము. మీరు ఎవరైనా ప్రధానమంత్రి కావాలి, మాకు సంబంధం లేదని మన పార్టీ అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అన్నారు. అవసరంతో ఈ చట్టం అంటే మన ఫలితంగా చట్టం వచ్చింది. మనం రైతుల పని మళ్ళీ దెబ్బ తాకితే ఇప్పుడు దెబ్బ తాకినప్పుడు పని నడుస్తుంది అనుకో, వారం రోజుల పని నడిస్తే ఆదరేసింది, దెబ్బ తాకిన ఆదరేసింది. ఇవన్నీ ఉండే స్టార్టింగ్లో గడ్డపారలు ఇచ్చాడు, పారలు ఇచ్చి వికలాంగులు ఉంటే చేసుకోవచ్చు. ఏది కొనలిసి తినలేని పని. ఇక మనం ముందుకు వచ్చి మేము భారతదేశం మేమే ఉన్నాము, ఇది ఉన్నామని చెప్పుకుంటా మళ్ళీ ఓట్లకి మన దగ్గర ఉన్నారు. పార్టీ కూడా మొన్న అనేకమైన ఆగ్దాలు స్కీమ్లు ఉన్నది, 4,000 ఉన్నది, 6,000 అని రైతులకు 2 లక్షలు రకరకాలుగా ఇచ్చారు. ఒక కిలో అది బస్సు ఒకటి అది కూడా పోతాను ఆపుతారు, పోతాను ఆపుతలేదు. బస్ స్టాండ్ ఇప్పుడు మన తిమలకొండ పోతే అసలు మాకు బస్సు పిల్లము మన దగ్గర బస్సులే ఆపుతలేరు, మహిళలు వచ్చే పరిస్థితుల్లో ఇటుకెళ్ళి పోయే పరిస్థితి అని చెప్తున్నారు. ఇది ఈ రకంగా ఉంది. సరే వాళ్ళకి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి 6 నెలలే కదా అని అంటున్నారు. సరే కానీ ఇప్పుడు ఇలా గౌరవం చేసింది, ఎంపీ చేసినప్పుడు ఊరిని పట్టించుకోలే, ఆయన హాస్పిటల్ అదే మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ లకి చెప్పాం చేస్తారు. మనకు తెలియదు ఆయన ఢిల్లీలో ఉండేదంటే డబ్బులు సంపాదించుకుని వచ్చాను.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముదిరా సంఘం నాయకులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. తూప్రాన్ మండలం ముదిరా సంఘం జిన్నార్ రాజు, మన్నె కృష్ణ, గుమ్మడి శ్రీను, పాండు, పీట్ల సత్యనారాయణ, పీట్ల చంద్ర ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి హాజరై మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో సబ్బండ వర్గాలకు న్యాయం జరిగిందని, వెంకట్రామరెడ్డి కష్టపడే వ్యక్తి అని, వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు, మా కుల బంధువులు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. వారందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఈ పార్లమెంటు ఎలక్షన్లో వెంకట్రామరెడ్డి గారిని కేసీఆర్ గారు బలపరిచినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి హరీష్ రావు గారి మద్దతున్నటువంటి అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి ఢిల్లీలో మా మెదక్ గలాన్ని విప్పడానికి పూర్తి మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుతామని ముక్త కంఠంతో మా తూప్రాన్ మండల ముద్రా సోదరులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్, జై ముద్రాజ్. కేసీఆర్ గారి ప్రభుత్వం ముద్రాజ్ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి చేవెళ్ళ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి రుణాన్ని అక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ రుణం తీర్చుకొని వెంకట్రామరెడ్డికి అత్యధిక మెజార్టీతోని గెలిపించుకొని వారి రుణం తీర్చుకోవడం చెప్పేసి ఈ కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ, కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగెల ఉదయ శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ ఎన్నికలు మరొక వారం రోజులే వస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త డమ్మీ ఈవీఎం మిషన్ల ద్వారా సైకిల్ గుర్తు, గాజు గ్లాస్ గుర్తు పైన ఓట్లు వేయించే విధంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. ఈ 5 ఏళ్ళలో మిమ్మల్ని ఎక్కడ మర్యాద ఇవ్వకుండా ఏ పని నిజంగా స్థానిక ఎన్నికల్లో గెలిచినా మిమ్మల్ని ఏ పని చేయనివ్వకుండా ఈ 5 ఏళ్ళు రాష్ట్రంతో పాటు అందరికన్నా ఎక్కువ కార్యకర్తలు, స్థానిక నాయకులు కష్టపడ్డారు. ఈ చావలేదు. అలాగే ఒక ఎంపీటీసీ అయినా సరే, ఏదైనా సరే ఖర్చు పెట్టుకుని ఆ గౌరవం కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని అయ్యి సేవ చేసేది తప్ప దానివల్ల ఏదో సంపాదించలేదు. సంపాదించినట్టు ఎవరైనా ఉన్నదంటే ఆ రాష్ట్ర నాయకులు, కుటుంబ సభ్యులందరికీ పేరు పైన నా హృదయపూర్వకమైన వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులు, మీడియా సోదరులు, ఎందుకంటే ఈ ఎన్నికల్లో అసలు కీలకమైన వారు, మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అవసరమైనటువంటి ఈ ఎన్నికల్లో మనం విజయవంతంగా ప్రశాంతమైన వాతావరణంలో నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చెప్పి పారిపోమని చెప్తలే, అవసరం అనుకుంటే ఎదురు పోరాడతాం. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ గద్దర్ ప్రాంగణం చౌరస్తాలో మేడే ఉత్సవాలలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, ట్రేడ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కొల్లూరి భరత్ తెల్లాపూర్ ఇండిపెండెంట్ 200 మందితో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కడ శ్రీనివాస్ గౌడ్, నీలం మధు కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వెలిజార పావని రవీందర్ రెడ్డి, సరితా శ్రీనివాస్ రెడ్డి మరియు నాగులపల్లి గ్రామానికి చెందిన నాయకుడు మధుపంతులు, అమరేందర్ రెడ్డి పటేల్, ప్రెసిడెంట్ అరీఫ్, ముఖ్యర రమేష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మీరు సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న మీరు అధికారంలోకి ఎలా వస్తారని ప్రజలకు మోసం చేస్తా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని వెనకాల కూడా ఒక కుట్ర ఉంది. ఏంటి అంటే మంత్రుల ఎంపీలను బీజేపీకి అమ్ముతాడు, అవసరమైతే ఆయన ఎమ్మెల్యేలను కూడా బీజేపీకి అమ్మి మన కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆయన మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే బిడ్డ విడుదల కావాలంటే ఈరోజు బీజేపీ గెలవాలి, మోడీ కాళ్ళు మొక్కాలి, మరి తన బిడ్డను విడిపించుకోవాలి, వాళ్ళ మీద ఇంకా ఏ కేసులు రాకుండా చూసుకోవాలి. ఈరోజు రాజకీయాన్ని తన కుటుంబం కోసం, తన స్వార్థం కోసం ఉపయోగించాలి.
మరి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది మీలాంటి మరి పేదల బతుకులు బాగుపడాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నీళ్లు రావాలి, మరి మనకు అభివృద్ధి జరగాలి అని ఆమె తెలంగాణ ఇస్తే మరి మనకు మాత్రం ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. కానీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం గారు కుటుంబ సభ్యులు మాత్రం కోట్లాది రూపాయలకు పడగలెత్తి మరి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఈ రోజు ఎన్నికలలో మళ్ళా గుమ్మరిస్తూ ఈ ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించి బీజేపీకి తాకట్టు పెట్టి బిడ్డను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కాలాకల్ గ్రామంలో మాజీ సర్పంచ్ నత్తిమల్లేష్, సీనియర్ నాయకులు శేఖర్ ముద్రాజ్తో కలిసి మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించి దేశ ప్రజలకు నరేంద్ర మోడీ చేసిన సేవలను వివరించి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి 89వ జయంతి సందర్భంగా జవహర్ వీధిలోకి వివేక్ భవన్లో పౌర సంఘం ఆధ్వర్యాన పుష్పాంజలి నిర్వహించారు. పౌర సంఘం కవిన దూసరపూడి రమణరాజ్ మాట్లాడుతూ కాకినాడ పురపాలక సభ్యులుగా అధ్యక్షులుగా ప్రగతి సేవలు అందించిన జ్యోతుల సీతారామమూర్తి, సివికే రావు, మల్లాడి స్వామి, కేఈ ప్రభాస్ జోసెఫ్ పేరిట ఆగస్టు 15 స్మారక స్టడీ సర్కిల్ ప్రారంభించి రీడింగ్ రూమ్ నిర్వహణ 8 మంది యువకులకు స్మారక అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యాన వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఎందుచేతనంటే 1982 నుంచి 92 వరకు దశాబ్ద కాలం పాటు ఈ కాకినాడ పట్టణం నగర స్థాయిలో, మహానగర స్థాయిలో కూడా ఎటువంటి అభివృద్ధి ఉండాలో దానికి పునాదులు వేసినటువంటి మహానుభావుడు సివికే రావు గారు కానీ, జ్యోతుల సీతారామమూర్తి గారు కానీ, ప్రభా జోసెఫ్ గారు కానీ, మల్లాడి స్వామి గారు కానీ ఇతరులైనటువంటి కృషి చేశారు. వీరందరూ కూడా మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా చేసి చైర్మన్లుగా, ఎమ్మెల్యేగా ఈ యొక్క స్మారక పురస్కార అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క స్టడీ సర్కిల్ నిర్వహణ చేయడం జరుగుతుంది. ఈ స్టడీ సర్కిల్ పేరు సివికే రావు గారు, జ్యోతుల సీతారామమూర్తి గారు, మల్లాడి స్వామి గారు, ప్రభా జోసెఫ్ స్మారక స్టడీ సెంటర్ ఏర్పాటుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతాయి. మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఢోనకల్ మండల పార్టీ అధ్యక్షులు నున్న రమణం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి విడతలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. 10 సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మనస్తాపనకి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నానని, కేసీఆర్ హరీష్ రావులపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో చేరమని చెప్పి సత్యవతి రాథోడ్ గారు మరియు కడియం శ్రీహరి గారు నన్ను పిలిపించి చేరమని చెప్పి అడగటం జరిగింది. దానికి నేను సార్ మంచిది ఎట్లా, ఏ విధంగా సార్ నాకు ఏంది భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు హరీష్ రావు గారితో చెప్పించాను. హరీష్ రావు గారు ఏం చెప్పినట్టే నాతో, నీకు ఫస్ట్ విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను రమణ, నువ్వు సత్యవతి రాథోడ్ గెలుపు కోసం కొంత ఆమెకి ఆర్థిక సాయం కూడా చేయాలి అని చెప్పి 2014 నుంచి చెప్పడం జరిగింది. అయినా కూడా నేను 1-2 సార్లు ఆలోచిస్తే ఒకరోజు రాత్రి పూట హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి కేసీఆర్తో కూడా స్వయంగా నాకు ఫోన్లో మాట్లాడించారు. ఏమని, బ్రదర్ నీకు ఖచ్చితంగా హరీష్ రావు చెప్పినట్టుగా ఫస్ట్ ఫేజ్లోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం, మీరు సత్యవతి రాథోడ్కి మీరు ఆర్థిక సాయం చేయండి, ఆమెకి ఎట్లననే ఎలక్షన్లో గెలిపించే విధంగా చూడండి 2014లో చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆమెకు కావాల్సిన ఆర్థిక ఇవన్నీ కూడా నేను సమకూర్చి ఆ ఎలక్షన్లలో నేను సాయం చేశాను. అప్పటి నుండి సరే అప్పుడు వాళ్ళు కలవట్లేదు, ఇట్లా వాళ్ళని అంటానని చెప్పుకుంటా చేశాను. కానీ మాకు ఈ రోజు వరకు మోసం చేసి, ఇద్దరు కూడా మోసం చేసి మాకు ఇవ్వలేదు. మాకు ఇలాంటిది కనుక వాళ్ళు మోసం చేయలేదంటే వాళ్ళు చెప్తున్నారు కదా, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ కానీ అమరవీర స్థూపం దగ్గర హైదరాబాద్లో రమణ గారికి మేము ఎమ్మెల్సీ ఇస్తానని అనలేదు అని చెప్పి వాళ్ళు అదే అమరవీరుల దగ్గర ప్రమాణం చేస్తారు అని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను.
ప్రతిసారి చెప్తున్నారు కదా అమరవీరుల దగ్గర మీకు చేస్తాం. నాకు ఎమ్మెల్సీ 2014లో ఫస్ట్ ఫేజ్లో నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినరా చెప్పలేదా? హరీష్ రావు గారిని కానీ కేసీఆర్ గారిని కానీ మీ ఇద్దరికి కూడా నేను చెప్తున్నా, నాకు చెప్పి మోసం చేసిండ్రు. ఎంతో నష్టపోయిన వీళ్ళ వల్ల నష్టపోయినా కాబట్టి దానికి నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం హస్తినాపురం చౌరస్తాలో దినాబంధు సేవా సదన ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్ నుండి వెళ్తున్న ప్రయాణికులకు మజ్జిగ మరియు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు నరేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, రాధాకృష్ణ, జీవన్, రాఘవ కృష్ణారెడ్డి, కృష్ణ తెలిపారు. ఆరవ రోజు శ్రీరామ్నగర్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొరుకురు నరసింహారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఉన్న సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెల్లాపూర్ మున్సిపాలిటీ భూములను ధర్నీ పోర్టల్ నుండి తొలగించాలని, అసైన్ భూములను, ఇనాం భూములను, ప్రభుత్వ భూములను మున్సిపాలిటీతో సహా పూర్తిగా ధర్నీ పోర్టల్ నుండి తెల్లాపూర్ గ్రామాన్ని తొలగించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పటాన్చెరు పట్టణంలో ఈరోజు 113 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలమ్మధు పుట్రాజ్ గారి గురించి ఈరోజు ప్రచారంలో భాగంగా మేమందరం కూడా శ్రీరామ్నగర్ కాలనీ, అట్లాగే అంబేద్కర్ కాలనీ, ఆల్వీర్ కాలనీ, అన్ని కాలనీలు తిరుగుతున్నాం. వెంకటేశ్వర కాలనీ తన కలెక్టర్ అధికారాలను అడ్డుపెట్టుకొని తెల్లాపూర్లో ఇవాళ మరి ధరణిని దాంట్లో లేకుండానే ధరణిలో తెల్లాపూర్ గ్రామాన్ని లేకుండా చేయడం జరిగింది. సుమారు 400-500 ఎకరాలను పూర్తిగా తన ఆధీనంలో తీసుకున్నాడు. ఇవాళ పెద్ద భూ కుంభకోణం చేసిండు. మరి వేలాది కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు. డబ్బుల మూట కట్టలతో వస్తున్నాడు. ఇవాళ బీజేపీ అతనేమో మాటకారి, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏమో అభ్యర్థి ఏమో పైసకారి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీలమ్మధు మానవతావాది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ప్రియతమ నాయకుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహబూబాబాద్ సిపిఐ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలన్న మంత్రి సీతక్క. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంక్షేమ పథకాలు ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమైన ఎమ్మెల్యే గడ్డం వినోద్. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.